దోశ పౌడర్, బియ్యము, పెసర్లు, దాని తర్వాత ఈ బియ్యము పెసర్లు నీట్గా కడుక్కొని ఎండబెట్టుకొని మిక్సీ పట్టుకోవాలి. తర్వాత మినపప్పు కడక్కున వేసుకోవచ్చు. తర్వాత కొంచెం మెంతులు, ఇవి మిక్సీ పట్టుకోవాలి. నేను ఎక్కువే చేస్తున్నా కానీ మీకు చూపించాలని కొంచెం చూపిస్తున్నాను. పోతే నేను మిక్సీ పట్టేటప్పుడు ఎక్కువే పడతాను. ఇప్పుడు ఇది పట్టి చూపిస్తాను అంతే. ఇప్పుడు ఇలా మిక్సీ పట్టుకోవాలి, మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. తర్వాత దీన్ని ఒక బౌల్లో కలుపుకొని 5 నిమిషాలు నానిన తర్వాత దోశ వేసుకోవాలి. మనం ఎప్పటికప్పుడు చేసుకోవాలంటే ఇలా మినపప్పు ఇప్పుడు ఒక కప్పు తీసుకున్నాం అనుకో, దానికి డబుల్ బియ్యం తీసుకొని మనం చేసుకోవాలి మిక్సీ పట్టుకొని. ఇప్పుడు దోశ పౌడర్ రెడీ. మనకు ఒక కప్పు మినపప్పు తీసుకుంటే దానికి డబుల్ బియ్యం తీసుకొని కడిగి ఆరబెట్టుకొని, ఆరిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. పౌడర్లా చేసుకొని ఒక డబ్బాలో స్టోర్ చేసుకోవాలి. ఇప్పుడు రెడీ. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.